హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామాలు, వైష్ణవ భక్తులందరికీ పాదాభివందనాలు. చాలా రోజులైంది ఎప్పుడు చెప్తున్నమాటే, కానీ ఈసారి ఏమైందంటే నేను చేసిన రికార్డు ఒకటి మా శిక్షా గురువులకు పంపించాను. పంపించి వాళ్ళు ఎలా ఉందో చెప్తే కొంచెం ఏమన్నా ఒకవేళ నేను చెప్పే దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తే చేసుకుని మళ్ళీ ఇంకో రికార్డు ఇంకొంచెం మంచిగా చేద్దామనే ఉద్దేశంలో. పాపం వాళ్ళు బాగా బిజీగా ఉన్నట్టున్నారు, నాకు రిప్లై రాలేదు. మరి నాకు లేట్ అయిపోతుందని ఇవాళ మళ్ళీ మీ ముందరకు వచ్చేసాను. ఫస్ట్ ముందుగా హరే కృష్ణ మహామంత్రం చెప్పుకుని మిగతా విషయాల్లోకి వెళ్దాము. ఓం జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరి బోల్ నితాయ గౌర ప్రేమానందే హరి బోల్. హరే కృష్ణ. విషయంలోకి వెళ్లే ముందర శిక్షా గురువులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ శ్రీహరి ఋషికేశ్ దాస్ ప్రభుజీ, గోవర్ధన్ గిరి దాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ, ఇంకా వరదకృష్ణ ప్రభుజీ, శిక్షా గురువులు ఎవరైతే ఉన్నారో అందరికీ ప్రణవానంద ప్రభుజీ, గౌరాంగ దర్శన ప్రభుజీ, ఒకటేంటి అందరికీ ఎవరెవరైతే వింటున్నానో వాళ్ళందరికీ సాదర ప్రణామాలు, సాష్టాంగ ప్రణామాలు హృదయపూర్వకంగా చేసుకుంటాం. సాష్టాంగాలు పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ మనం ముందరికి వెళ్దాము. ఇందులో ఎందుకు వాళ్ళందరికీ అంటే నేను చెప్పేదానికి ప్రోద్బలం వాళ్ళు చెప్పింది విని నేను మీ దగ్గర మళ్ళీ పంచుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుని ముందరకు వెళ్దాం హావి కదా, అందుకని మంగళాచరణ చేసుకుందాము. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతకం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంస శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం వరజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాస్సా. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమం ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామ్నే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమపదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరక్షేణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం భంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దియంతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇప్పుడు నేను చెప్పబోయేదంతా శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి వెంట మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఈరోజు ఒకటి విశేషమైన రోజు. ముందర మనం 108 శ్లోకాలు అయిన తర్వాత శ్రీకృష్ణుడే దేవాదేవుడు అనే విషయం గురించి గౌరాంగ దర్శన ప్రభు రచన పుస్తకంలోంచి మనం చెప్పుకోవడం ప్రారంభించాం కదా, గీతా సుబోధిని అనే దాంట్లోనూ. అందులో 12 సబ్ హెడ్డింగ్స్ ఉంటే 5వ సబ్ హెడ్డింగ్ లో ఆఖరు శ్లోకం చెప్పుకోవాలి మనం. 4వ దాంట్లో కాదు, 5వ దాంట్లో ఆఖరి శ్లోకం చెప్పుకోవాలి. అది 18వ అధ్యాయంలో 78వ శ్లోకం. లాస్ట్ టైం కూడా చెప్పుకుందామని చూశాను, కానీ ఆ ముందర శ్లోకాన్ని 2 శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఈ శ్లోకం దగ్గరికి రాలేకపోయాను. ఇవాళ ఇంకోటి ఏంటంటే, ఇవాళ చాలా 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 ఆస్పీషియస్ డే, మరి పవిత్రమైన రోజు అనమాట. ఏంటి ఇవాళ ఏకాదశి. దాన్ని పాండవ ఏకాదశి అంటారు, లేకపోతే నిర్జల ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి గురించిన కథ ఒకటి చదువుకుని ఇస్కాన్ వాళ్ళందరికీ ఇవాళ ఏకాదశి ఉపవాసాలు, నిర్జల ఉపవాసం చేస్తారన్నట్టు ఒప్పుకున్న వాళ్ళు. నిర్జలం అంటే మనం నీళ్లు కూడా తాగకుండా. అలా నీళ్లు తాగకుండా ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే, ఏకాదశులు మామూలుగా ఏకాదశి రోజుని తినాల్సిన పదార్థాలు ఏవో కొన్ని ఉంటాయి కదా, అవి తిని ఉండొచ్చు అంటారు కదా. ఈ రోజు నీళ్లు కూడా తాగకుండా ఎందుకు అనే దాని గురించి ఒక చిన్న కథ ఉంది. దాని గురించి అది చదువుతాను. అది చదువుకున్నాక మనం మళ్ళీ భగవద్గీత భగవద్గీత శ్లోకాల్లోకి వెళ్దాం. దీన్ని నిర్జల ఏకాదశి అంటారు కదా. హరే కృష్ణ. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి వర్ణన బ్రహ్మవైవర్తన పురాణంలో వ్యాసదేవ భీమసేన సంవాదంలో కనబడుతుంది. అంటే వ్యాస మహానుభావుడు వ్యాసదేవుడు భీముడు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడంలో, సంవాదం అంటే మాట్లాడుకోవడం, ఇతను అడిగిన దానికి ఆయన చెప్పడం, ఆయన అడిగిన దానికి ఈయన చెప్పడం, అలా సంవాదం జరిగిన దాంట్లో ఎక్కడ మనకి బ్రహ్మ వైవర్తన పురాణంలో దీని గురించి చెప్పారట. అందులో ఏముందో చూద్దాము. ధర్మరాజు అనుజుడైనట్టి అంటే తమ్ముడైనట్టి భీమసేనుడు ఒకసారి మహాముని శ్రీల వ్యాసదేవుని ఇలా అడిగాడు. ఆయన దగ్గరికి వెళ్ళి వ్యాసదేవుని అడిగాడు అనమాట. ఓ మహాముని, నా విన్నపం వినండి. నా జ్యేష్ఠ సోదరుడు ధర్మరాజు, తల్లి కుంతీదేవి, సోదరులైన అర్జున నకుల సహదేవులు, ద్రౌపది ఏకాదశి రోజున ఏది తినరు. నేను కూడా ఏకాదశి రోజు నా ఉపవాసం చేయాలని వారందరూ, ముఖ్యంగా ధర్మరాజు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఏకాదశి రోజున ఉపవాసం అనేది శాస్త్రోపదేశమే అని నాకు తెలిసినప్పటికీ ఆకలి నేను భరించలేను కనుక ఉపవాసం చేయడం నాకు సాధ్యం కాదని నేను వారికి చెప్తూ ఉంటాను. భీముడి సంగతి తెలుసు కదా, భీముడు చాలా ఆహార ప్రియుడు అనమాట, భోజన ప్రియుడు. అందులో అసలు ఏమీ తినకుండా ఏకాదశి నాడు ఉపవాసం ఉండమంటే అంత పెద్ద శరీరం ఆగలేదు. అది చెప్తున్నాడు అనమాట. ఆ ధర్మరాజు, ద్రౌపది వీళ్ళందరూ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు, కానీ నన్ను కూడా ఉండమంటే, కుంతిదేవి అందరూ ఉంటారు కానీ నన్ను ఉండమంటే మాత్రం నేను ఉండలేను, ఆకలి భరించలేను కనుక ఉపవాసం ఉండడం సాధ్యం కావట్లేదని వాళ్ళకి చెప్తూ ఉంటాను. నేను నాకు సత్యానుసారం దానం చేస్తాను, యథావిధిగా కృష్ణుని కేశవుని అర్చిస్తాను, కానీ ఉపవాసం మాత్రం చేయలేను. కాబట్టి ఉపవాసం లేకుండా ఏకాదశి ఫలాన్ని నేను ఎట్లా పొందగలను, నాకు ఉపదేశించవలసింది అని వ్యాసుని వెళ్ళి భీముడు అడిగాడు అనమాట. ఎందుకంటే ప్రతి ఏకాదశి 15 రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి అంతా మిగతా వాళ్ళందరూ ఉపవాసం ఉంటున్నారు, కృష్ణుని తలుచుకుంటున్నారు, వాళ్ళతో జపాలు చేస్తున్నారు, కీర్తనలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. భీముడు ఒక్కడు మాత్రం మామూలుగా అన్ని తినేస్తున్నాడు అనమాట. ఆయనకు ఒక్కరికి మాత్రమే వాళ్ళు వంట చేసి పెట్టాల్సి వస్తుంది. పైగా ఏకాదశి ఉపవాసం ఉంటే ఎంతో మంచిదని తెలిసి అతను కూడా ఉంటే ఆ పుణ్యం ఫలం అన్ని అతను కూడా వస్తాయనే ఉద్దేశంలో వాళ్ళందరూ భీముడికి కూడా ఉపవాసం ఉండమని చెప్తూ ఉంటారు. అయితే ఇతను నాకు ఆకలి నేను భరించలేను, నేను ఉండలేను అని చెప్తూ ఉంటాడు. దానం చేయమంటే ఎంత దానమైనా చేస్తాను నేను, కానీ ఉపవాసం మాత్రం నేను ఉండలేను, నా వల్ల కాదు అంటాడనమాట. మనకి మామూలుగా అందరికీ తెలిసి ఈ విషయం. 5గురు వెళ్ళి భిక్షాటన చేసుకుని వచ్చి మొత్తం అంతా ఏదైతే భిక్షాటన చేశారో అదంతా కుంతీదేవికి ఇస్తే, కుంతీదేవి దాని మొత్తాన్ని 2 భాగాలు చేసేదట. 2 భాగాలు చేసి ఒక మొత్తం భాగం అంతా భీముడికి ఇచ్చేది. మిగతా భాగంలో మిగతా 5గురు తినేవారట. అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, కుంతీదేవి వీళ్ళ 5గురికి సగభాగం, అర్జునుడు ఒక్కడికి సగభాగం. అంటే అతని ఆకలి అలాంటిదనమాట. అందులో అతనికి కడుపులో అగ్ని, మనం జఠరాగ్ని అంటాం కదా, అలాంటిది చాలా ఎక్కువగా ఉంది. కోదరుడు అంటారు దాని. అంటే అంత పెద్ద పొట్ట ఉన్న అతను దానికి సరిపడ్డ ఆహారం తింటే కానీ అతను ఉండలేడనమాట. అందుకని నేను అలా చెప్తాను. నాకు అలా ఉపవాసం లేకుండా కూడా నేను ఈ ఏకాదశి ఫలాన్ని పొందడానికి ఏమన్నా ఉందా, నాకు ఏమన్నా మీరు దయచేసి నాకు చెప్తారా అని భీముడు వెళ్ళి
వ్యాస మహర్షిని అడిగాడు. భీమసేనుని ఈ పలుకులు విన్న శ్రీల వ్యాసదేవుడు అతనితో, భీమా, నీవు స్వర్గలోకాలు వెళ్ళాలనుకుంటే, నరకలోక వ్యాసాన్ని తప్పించుకోవాలంటే ప్రతి నెల 2 ఏకాదశి దినాలతో తప్పకుండా ఉపవాసం చేయవలసే ఉంటుంది అని చెప్పాడు వ్యాసుడు. అంటే దీనికి అమ్మినమెంట్స్ లేవు, ఉపవాసం ఉండాలంటే ఉండాల్సిందే. ఎక్కడ నువ్వు ఇప్పుడు చనిపోయిన స్వర్గలోకం వెళ్ళాలనుకుంటే, నరకలోక వాసాన్ని తప్పించుకోవాలంటే నరకలోకం వెళ్ళకుండా ఉండాలి, స్వర్గలోకానికే వెళ్ళాలి అనుకుంటే కనుకైతే ప్రతి నెల 2 ఏకాదశి వస్తాయి. శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి. ఆ 2 ఏకాదశిలో కనుక నువ్వు ఉపవాసం ఉంటే అప్పుడు గోలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని దాన్ని తప్పించుకోవడానికి అవకాశం లేదు. నేను దాని నుంచి మీకు షార్ట్ కట్ ఏం చెప్పలేను అని చెప్తారన్నమాట వ్యాసదేవుడు. అప్పుడు భీముడు వ్యాసునితో, మహాముని, ప్రతి సంవత్సరం 24 ఏకాదశి దినాల్లో ఉపవాసం చేయడం నాకు సాధ్యం కాదు. రాత్రి పగలు ఉపవాసం మాట ఎందుకు, కానీ ఆకలి నేను క్షణకాలం కూడా భరించలేను. రక్తం అనే జఠరాగ్ని నా కడుపులో ఎప్పుడూ ఉంటుంది. వృకమనే వృకోదరుడు అంటాం కదా, వృకం అనే జఠరాగ్ని నా కడుపులో ఎప్పుడూ ఉంటుంది. కేవలము అతి భోజనం ద్వారానే అది చల్లారుతుంది. నేను అంతే చాలనుకుని ఆపేస్తే అది చల్లారదు. ఎక్కువ నాకు ఇదంతా ఎక్కువే అనుకుని ఆ ఎక్కువ భోజనం తిన్నప్పుడే ఆ వృకోదరుడు చల్లబడతాడు, ఆ అగ్ని చల్లబడుతుంది అని చెప్తున్నాడు అనమాట భీముడు ఇక్కడ. కేవలం అతి భోజనం ద్వారానే అగ్ని చల్లారుతుంది. అయినా అతి ప్రయత్నంతో నేను సంవత్సరంలో ఒక రోజు ఉపవాసం చేయగలను. కాబట్టి ఇహపరాలలో శుభాన్ని పొందటానికి నేను ఆచరించగలిగే వ్రతాన్ని నాకు ఉపదేశించవలసిందే అంట. సరే, నేను అసలు ఆకలికి ఉండలేను, కానీ ఇన్ని ఏకాదశిలో అసలు ఏమీ ఏకాదశి ఉండకుండా నాకు ఫలితం రావాలంటే కష్టం. కాబట్టి నేను ఏదో ఒక ఏకాదశి ఉంటాను. ఆ ఏకాదశి ఏది ఉంటే మంచిది అనేది మీరు నాకు చెప్పండి అని చెప్పి వ్యాసుడిని భీముడు అడుగుతున్నాడు అనమాట. అంటే అంత ఆకలైనా కూడా ఏదో ఒకసారికి అయితే సర్దుకుంటాను, ఒకరోజు ఒక ఏకాదశి అయితే ఉంటాను అని చెప్తున్నాడు అనమాట. దానికి శ్రీల వ్యాసదేవుడు పలుకుతూ, రాజా, వేద నియమాలను గురించి, మానవుల కర్తవ్యాలను గురించి ఇదివరకే నీవు నా నుండి విన్నావు. కానీ కలియుగంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించలేరు. కాబట్టి మహోన్నత ఫలితాలను సాధించగలిగే ఉదాత్తమైన దినాలను పాటించేవారు ఎవరు ఎన్నడను నరకానికి పోరు. సమస్త పురాణాల సారం నీకు చెప్తాను. శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చే ఏకాదశి దినాలను పాటించే వాళ్ళు ఎప్పుడు నరకానికి పోరు అని చెప్తున్నారనమాట. శీల వ్యాసదేవుని మాటలు విన్న పరమ బలశాలి యోధుడైన భీమసేనుడు పరమభీతుడై అశ్వత్థ వృక్షం ఆకులాగా వణికిపోయి ఆయనతో, మహాముని, నేను చేసేది సంవత్సరం అంతా నెలకు 2 మార్లు పూర్తిగా ఉపవాసం చేయడం నాకు అసాధ్యం కనుక, హే ప్రభు, పరమ పుణ్యమైనట్టు వ్రతాన్ని దానిని ఆచరించడం ద్వారా నేను సకల ఫలాలను పొందే పద్ధతిని దయతో నాకు ఉపదేశించండి అని అడిగాడు. నేను ఉండలేను, అన్ని ఏకాదశులు చెప్తున్నాను కదా, నా శరీరం సహకరించి దాన్ని ఏకాదశులు ఉంటాను, అందుకని నాకేమన్నా సూక్ష్మంలో మోక్షం ఏమన్నా ప్రసాదిస్తారా అని అడుగుతున్నాడు. అప్పుడు భీముని మాటలకు బదులుగా శ్రీల వ్యాసదేవుడు ఇలా అన్నాడు. జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో సూర్యుడు వృషభ రాశిలో గాని మిథున రాశిలో గాని ఉన్నప్పుడు వచ్చే ఏడాది ఏకాదశికి పేరు నిర్జల ఏకాదశి. ఆ ఏకాదశి రోజు మనిషి పూర్తిగా ఉపవాసాన్ని పాటించాలి. మంచినీళ్ళైనా తాగకూడదు. ఈ రోజు ఆచమనం చేసినప్పుడు ఆవగింజ లేదా బంగారు కణిక మునిగేటంత జలంతో మాత్రమే ఆ కార్యాన్ని పూర్తి చేయాలి. ఎంత స్వల్ప జలాన్ని అరచేతిలో వేసుకుని గోకర్ణాన్ని తాకే విధంగా దాన్ని పట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ జలాన్ని తాగితే అది సురాపానంతో సమానమవుతుంది. మనం ఆచమనం చేసేటప్పుడు కూడా ఆవగింజ ఎంత ఉంటుందో అంత ఒక్క చుక్క వేసుకుని ఆచమనం చేస్తేనే అది పనికొస్తుంది. లేకపోతే సురాపానం చేసినట్టు, మామూలుగా రెగ్యులర్గా వేసుకున్నట్టు 3 సార్లు 3 చెంచాలు వేసేసుకుని తాగేస్తే ఆ సురాపానంతో సమానం అవుతుంది అంటున్నారు ఇక్కడ. ఈ ఏకాదశి రోజు ఏది తినకూడదు, లేకపోతే వ్రతభంగం అవుతుంది. ద్వాదశి రోజు సూర్యోదయం వరకు మంచినీళ్ళైనా త్రాగకూడదు. మనిషి ఈ విధంగా ఈ ఏకాదశిని నిర్జలంగా పాటిస్తే సంవత్సరంలో అన్ని ఏకాదశులను పాటించిన ఫలాన్ని పొందగలుగుతారు. ద్వాదశి రోజు తెల్లవారుజామున అతను స్నానం చేసి బంగారాన్ని, జలాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. తరువాత అతడు బ్రాహ్మణులతో కలిసి ఆనందంగా భోజనం చేయవచ్చును. భీమసేన, ఈ ఏకాదశిని పాటించడం ద్వారా వనగూడే పుణ్యాన్ని ఇప్పుడు విను. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలం దక్కుతుంది. మొత్తం ఎన్నైతే 24 ఏకాదశి నెలకి 2 చొప్పున వస్తాయి కదా, అధిక మాసం వస్తే ఇంకో 2 వస్తాయి. అవన్నిటిని కూడా చేసినట్టు ఇది ఒక్కటి కనుక చేస్తే కనుకైతే మిగతా అన్ని ఏకాదశులు చేసిన ఫలితం నీకు దక్కుతుంది అని చెప్తున్నారు అనమాట.
ఈ ఏకాదశి రోజు ఏది తినకూడదు. లేకపోతే వ్రతభంగం అవుతుంది. ద్వాదశి రోజు సూర్యోదయం వరకు మంచినీళ్ళైనా త్రాగకూడదు. మనిషి ఈ విధంగా ఈ ఏకాదశిని నిర్జలంగా పాటిస్తే సంవత్సరంలో అన్ని ఏకాదశులను పాటించిన ఫలాన్ని పొందగలుగుతారు. ద్వాదశి రోజు తెల్లవారుజామున అతడు స్నానం చేసి బంగారాన్ని, జలాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. తర్వాత అతడు బ్రాహ్మణులతో కలిసి ఆనందంగా భోజనం చేయవచ్చును. భీమసేన, ఈ ఏకాదశిని పాటించడం ద్వారా అనుకున్న పుణ్యాన్ని ఇప్పుడు విను. నీ నీ ఈ ఏకాదశిని పాటించడం నువ్వు పొందే ఆ, ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సంవత్సరంలో అన్ని ఏకాదశులను పాటించిన ఫలం దక్కుతుంది. శంఖచక్ర గదా పద్మాధారి అని శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి నాతో పలుకుతూ, సర్వధర్మాలను విడిచిపెట్టి నాకు శరణాగతుటే ఈ నిర్జల ఏకాదశిని పాటించే శక్తి నాకు అత్యంత ప్రియమైనవాడు. అతడు నిశ్చయంగా సకల పాపముక్తి అవుతాడు. దానం చేయడం ద్వారా అతడు ఎవ్వరునూ పరమగతిని పొందలేరు. దానము చేయడం ద్వారా, స్వార్థ నిధిని అనుసరించడం ద్వారా వెళ్ళి లాభాన్ని పొందలేరు. నిజానికి దోషదూషితమైన కలియుగంలో ఈ కలియుగంలో వైదిక ధర్మ నియమాలు లుప్తమై ఉన్నాయి అని చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, వీఆర్ యాక్చువల్లీ సారీ పోయింది, ఒక్క నిమిషం. వాయునందన, ఇంతకన్నా నీకు చెప్పేదేముంది? హరే కృష్ణ. నిశ్చయముగా సకల పాపయుక్త అవుతారు. దానం చేయడం ద్వారా ఎవరినూ పరమగతిని పొందలేరు. స్మార్త నిధిని అనుసరించడం ద్వారా ఎట్టి లాభాన్ని పొందలేరు. నిజానికి దూషితమైన కలియుగంలో వైదిక ధర్మ నియమాలు లుప్తమై ఉంటాయి అని వ్యాసదేవుడు భీముడికి చెప్పారనమాట. అప్పుడు భీముడు ఏమంటున్నారంటే, భీముడితోటి ఇంకా ఏం చెప్తున్నారంటే, వాయునందన, ఇంత కన్నను నీకు చెప్పేదేముంది? ఏకాదశి రోజులలో భోజనము నిషేధించబడింది. నిర్జల ఏకాదశి రోజు జలపానం కూడా నిషేధించబడింది. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి సకల తీర్థ క్షేత్ర దర్శన పుణ్యాన్ని పొందుతాడు. అటువంటి వ్యక్తికి మరణ సమయంలో భీకరాకారులైన యమదూతలు కనబడరు. దివ్యరూపధారులైన విష్ణుదూతలు వచ్చి అతనిని విష్ణులోకానికి తీసుకుని పోతారు. ఈ ఏకాదశి పాలన తర్వాత జలాన్ని, గోవులను దానం చేసేవాడు సకల పాప విముక్తుడవుతాడు. మిగిలిన పాండవులు ఈ ఏకాదశి మహిమను వినినంతటా దాన్ని శ్రద్ధతో పాటించాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. ఆ రోజు నుండి భీమసేనుడు నిర్జల ఏకాదశిని పాటించడం ఆరంభించాడు. అందువలనే ఇది పాండవ నిర్జల ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని ప్రసిద్ధి చెందింది. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సుమేరు పర్వతమంతటి లేదా మందర పర్వతమంతటి పాపమైన భస్మీపటలం అయిపోతుంది. రాజా, ఈ నిర్జల ఏకాదశి రోజు చేసే తీర్థస్నానము, దానము, వేద మంత్రోచ్చారణము, యజ్ఞ నిర్వహణము వంటి పుణ్యకార్యాలు నశింపలేనివిగా అవుతాయని శ్రీకృష్ణుడే ప్రకటించాడు. ఈ ఏకాదశి మహిమను భక్తితో చదివేవారు లేదా వినేవారు వైకుంఠ లోకానికి వెళతారు. ప్రతి పదతో కలిసినట్టు అమావాస్య వ్రతాన్ని పాటించడం ద్వారాను, సూర్యగ్రహణ సమయంలో పితృతర్పణము ద్వారా లభించే ఫలము కేవలము ఈ ఏకాదశి మహిమను వినడం చేత కలుగుతుంది. హరే కృష్ణ 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 హరే హరే. ఈరోజు మార్నింగ్ జపా సెక్షన్లో ఈ ఏకాదశి దీని ఫలం గురించి, దీని ఏమంటారు, గొప్పతనం గురించి చెప్తుంటే శిక్షాగురువులు ఒక ఆవిడ ప్రశ్నించారు, మా ఫ్రెండ్స్ అంతా నన్ను అడుగుతున్నారు, రోజు నువ్వు ఇన్ని నియమాలు ఎందుకు పాటిస్తావు? ఏకాదశి ఇంత 15 రోజులకోసారి ఏకాదశి వస్తుంది, అది ఉపవాసం ఉంటూనే ఉంటావు నువ్వు, అది ఉపవాసం ఉంటే పాపాలన్నీ పోతాయంటారు కదా, మరి రెగ్యులర్గా అంత సిన్సియర్గా వెల్లుల్లి తినకపోవడం, లేకపోతే ఉల్లి వెల్లుల్లి తినకపోవడం, కాఫీ టీలు తక్కువడం, ఇవన్నీ చేయడం ఎందుకు? అలాగా నువ్వు కూడా మామూలుగా ఉండా ఏకాదశి రోజు చేసేస్తే ఆ పాపాలు ఎలాగోపోతాయి కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు ప్రభుజీ నన్ను అని అడిగింది ఒక అమ్మాయి. అయితే చెప్పారనమాట, మనం రేపు పరీక్ష ఉంది మనకు, ఏడాది ఆఖరిన ఒక పరీక్షలు ఉంటాయి, సప్లిమెంటరీ పరీక్షలు ఒకటి ఉంటాయి. పరీక్షలు రాసి అందులో ఏమన్నా ఫెయిల్ అయితే సప్లిమెంటరీ రాస్తారు కదా, అలా కాకుండా నేను సప్లిమెంటరీ రాస్తాను అంటే అదేమన్నట్టు. అలా నాకేమనిపించింది అంటే, ఇప్పుడు ఇంకా మనం రోగాలు వస్తాయని తెలిసినప్పుడు ఎంతో జాగ్రత్తలు పడతాం. రోగాలు వస్తే మందులు ఉండవా? మందులు ఉంటాయి కదా, మందులు ఉన్నప్పుడు రోగం వస్తే వచ్చిందని ఎందుకు ధైర్యంగా రోగానికి ఎదురెళ్ళలేదు? అంటే ఆ రోగాలు మనం జాగ్రత్త పడితేనే కనుక అయితేనే, రోగం రాకుండా ఉంటేనే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందనే కదా. అలాగే ఇది కూడా పాపాలు చేసేస్తామంటే మనసులో పెట్టుకుని, ఎలాగో ఏకాదశి వస్తుంది 15 రోజుల్లో ఏకాదశి వస్తుంది కాబట్టి ఆ ఏకాదశి ఉపవాసం ఉంటాను కాబట్టి పాపం చేసినా పర్లేదు అని చేయడం కాదు.
పాపాలు ఎలాంటి పాపాలు పోతాయి అంటే ఏకాదశి ఉపవాసం ఉండడం ద్వారా ఎన్నో లిస్ట్ చెప్పారు ఆయన, కొండంత ఉన్నంత కూడా పోతాయని. అది ఎప్పుడంటే ఆ పాపాలు ఒకవేళ మనం తెలియక చేస్తే కనుకైతే ఈ ఏకాదశి రోజున ఆ తెలియని చేసిన నేను తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి. మనం తెలిసి తెలిసి ఇది పాపమే అని తెలిసి చేస్తున్నామంటే అని అంటే అది తెలిసి చేయడం కూడా ఎలాగంటే ఇది నా ఇప్పుడు దొంగలు ఉన్నారనుకోండి, అది వాళ్ళ వృత్తి. అది దొంగతనం చేస్తేనే వాళ్ళకి నడుస్తుంది, ఎందుకంటే ఆ దారిలో పడిపోయారు కాబట్టి వాళ్ళు. అది తెలిసి చేసినా కూడా దొంగతనం పాపమైనా కూడా ఈ ఏకాదశి ఉపవాసం ఉండి అంటే నిర్మలంగా నిజంగానే మారి, అంటే ఈ ఏకాదశి ఉండి ఏకాదశి పాపాలు పోయాయి కాబట్టి మళ్ళీ 15 రోజులు మళ్ళీ నేను దొంగతనం చేస్తాను, అప్పుడు మళ్ళీ ఇంకో ఏకాదశి వస్తుంది కాబట్టి అప్పుడు ఉపవాసం ఉంటాను. అది కాదు పద్ధతి అక్కడ. మనం తెలియక చేసినవి మనం మనసులో పెట్టుకుని, అంటే ఈ పాపం చేసినా కూడా, పాపం తెలిసి పాపం చేసినా కూడా ఆ ఏకాదశి ఉపవాసం దాన్ని తీర్చేస్తుంది అనే పద్ధతిలో ఏకాదశి ఉపవాసం ఉన్నా కూడా ఆ ఏకాదశి చేసినందువల్ల పాపాలేం పోవు. అదే కృష్ణుడికి ప్రభుజీ అదే చెప్పారు, కృష్ణుడిని చీట్ చేయలేవు నువ్వు అని. ఎందుకంటే ఏకాదశి ఎందుకుంటున్నావంటే ఏకాదశి ఉండాలి మంచిది కాబట్టి ఉండట్లేదు, నేను చేసిన పాపం పోతుంది కాబట్టి, పాపం చేశాను కాబట్టి ఈ ఏకాదశి ఉంటే పోతుందని పాపం, ఆ పాపం చేసినందువల్ల ఈ ఏకాదశి ఉంటున్నాను అనుకుని ఉంటే ఏకాదశి ఫలితం ఏమీ రాదన్నమాట. హరే కృష్ణ. మనం 10 శ్లోకంలోకి వెళ్దాము. ఇది రెగ్యులర్ గా నేను రికార్డ్ చేసే టైం కాదు, అందుకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తోంది నాకు. 18వ అధ్యాయంలో 78వ శ్లోకం మనం చెప్పుకోవాలి ఇప్పుడు. అది గౌరాంగ దర్శన ప్రభుజీ శ్రీకృష్ణుడు దేవాదేవుడు అన్న దాంట్లో మనం సబ్ హెడ్డింగ్స్ లో ఒకటి చూసుకుంటూ వెళ్తున్నాం కదా. శ్రీకృష్ణుడే సమస్తము మూల కారణం అనే దాంట్లో 13 శ్లోకాలు చూసాం మనము. రెండోది శ్రీకృష్ణుడు సర్వజీవుల జన్మలకు కారణమైన బీజం నుంచి తండ్రి అనే దాంట్లో 7 శ్లోకాలు చూసాము. శ్రీకృష్ణుడు సృష్టికర్త, పోషకుడు మరియు లయకారకుడు అనే దాంట్లో 4 శ్లోకాలు చూసాము. శ్రీకృష్ణుని కారుణ్య అవతారాల దాంట్లో 2 శ్లోకాలు. శ్రీకృష్ణుని దివ్యత్వమును ధ్రువపరిచిన మహనీయులు దాంట్లో 4 శ్లోకాలు. ఆ 4th శ్లోకం 4వ శ్లోకంలో 4 దాంట్లో ఆఖరి శ్లోకం 18వ అధ్యాయంలో 78వ శ్లోకం అన్నమాట. దాని గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. హరే కృష్ణ. ఇది మీకు శ్రీకృష్ణుడు భగవద్గీత యథాతథం ఉంటే కనుకైతే 725వ పేజీ. ఇది అందరికీ తెలిసిన శ్లోకం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర ప్రాపార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. అంటే ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ మహాధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ నిశ్చయముగా ఐశ్వర్యము, విజయము, అసాధారణ శక్తి, నీతి కూడా ఉంటాయి. ఇది నా అభిప్రాయము అని. ఎవరు చెప్తున్నారంటారు ఇది నా అభిప్రాయం అని? సంజయుడు చెప్తున్నాడు. ఈ 74వ శ్లోకం వరకు చెప్పి సంజయుడు ఎవరో మనకు తెలుసు కదా, మళ్ళీ మనం చెప్పుకోలేదు కదా. ధృతరాష్ట్రుడికి కురుక్షేత్రంలో జరుగుతున్న విషయాలన్నీ వర్ణించి చెప్తున్నాడు కదా సంజయుడు. అది ఒక్కొక్కరికి మంచిది, ఒక్కొక్కరికి చెడ్డది అవుతుంది, ఒక్కొక్కరికి చెడ్డది, ఒక్కొక్కరికి మంచిది అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ధృతరాష్ట్రుడు ఒకవేళ పుట్టుగుడ్డివాడు కాకపోయి ఉంటే, మామూలుగా ఉండుంటే కనుకైతే సంజయుడికి ఈ కురుక్షేత్ర యుద్ధంలో జరిగేదంతా అలాగా ఒక రాజ మందిరంలో కూర్చుని చూసే అదృష్టం కలిగి ఉండేది కాదు. చూసి వానికి వర్ణించే అదృష్టం ఉండేది కాదు. ఎందుకంటే అక్కడ యుద్ధ రంగంలో ఉన్నవాళ్ళు కూడా ఆయన యొక్క విశ్వరూపాన్ని అందరూ చూడలేకపోయారు. ఎక్కడో వెనకాల ఎక్కడో కొన్ని అక్షోహిణులు సైన్యం అంటే అది ఎంతవరకో వ్యాపించి ఉంటుంది కదా. అలాగా వాళ్ళు అందులో ప్రత్యేకంగా శారీరకంగా ఇక్కడ యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చూడని ఎన్నో విషయాలు సంజయుడు అంతఃపురంలో కూర్చుని ధృతరాష్ట్రుడు చెప్పే పంతో అన్ని ఎన్నో చూశాడు అనమాట. అతను అంటున్నాడు ఇక్కడ 74వ శ్లోకంలో ఏమంటున్నాడంటే, ఈ విధంగా కృష్ణార్జునులనే ఇరువురు మహాత్ముల సంవాదము నేను విన్నాను. ఆ సందేశం ఎంత అద్భుతంగా ఉన్నదంటే నాకు రోమాంచకం అవుతోంది. ఎందుకంటే ఫస్ట్నే చెప్పాడు కదా, ధృతరాష్ట్రుడు అడిగాడు ఇక్కడే కురుక్షేత్రంలో నా పిల్లలు పాండవులు ఏం చేస్తున్నారు అన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చెప్పడం మొదలెట్టినప్పుడు కృష్ణుడు అర్జునుడు ఇది శంఖాలవన్నీ ఊదిన తర్వాత కృష్ణుని రెండు సైన్యాల మధ్యలోకి రథం తీసుకెళ్ళమన్నాడు. అది తీసుకెళ్ళినప్పుడు అర్జునుడు దాని గాంధీవం పడేసి కూర్చుండిపోయాడు. ఇవన్నీ చెప్పాడు కదా. అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ చెప్పి వాళ్ళిద్దరి సంవాదం నేను ఎంతో క్లియర్గా, అంటే ఎంతో స్పష్టంగా ఇక్కడ కూర్చుని విన్నాను. అది వింటే అది ఎంత కృష్ణుడు అర్జునుడు చెప్పిన సందేశం ఎంత అద్భుతంగా ఉందంటే నాకు రోమాంచకం అవుతోంది, ఒళ్ళు పులకరించుకుపోతోంది అని భావం అనమాట ఈ శ్లోకానికి. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమస్రౌషమద్భుతం రోమహర్షణం. ఈ శ్లోకం సంజయ్ చెప్తున్నాడు
ధృతరాష్ట్రుడికి. అయితే భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, భగవద్గీత ప్రారంభంలో ధృతరాష్ట్రుడు తన కార్యదర్శి అయిన సంజయునితో పలుకుతూ కురుక్షేత్ర రణరంగంలో ఏం జరిగింది అని అడిగాడు. గురుదేవుడి అయిన వ్యాసుని అనుగ్రహంచే సమస్త అధ్యయనము సంజయుని హృదయంలో తెలియచేయబడింది. ఆయన మొత్తం అంతా వాసుదేవుని గురువు అయిన వాసుదేవుని కృప వల్ల అతనంతా తెలిసేసింది. అది తెలియడం జరిగింది. ఆ విధంగా అతడు యుద్ధరంగంలో జరిగిన సంగతులను వివరించాడు. ఆ సంవాదం ఎంతో అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇరువురు మహాత్ముల మధ్య అటువంటి ముఖ్యమైన సంవాదం ఇంతకుముందు జరగలేదు. ఇకపై తిరిగి జరగబోదు. భగవానుడే తనను గురించి, తన శక్తులను గురించి మహాభక్తుడైన అర్జునునికి అంటే జీవునికి వివరించే కారణంగా అది అద్భుతంగా అయింది. శ్రీకృష్ణుడిని అర్థం చేసుకోవడానికి మనం అర్జునుని అడుగుజాడల్లో నడిస్తే మన జీవితం సుఖమయము, సఫలము అవుతుంది. సంజయుడు ఇది అనుభూతం చేసుకున్నాడు. దానిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టి ఆ సంవాదాన్ని అతడు ధృతరాష్ట్రునికి వివరించాడు. ఎక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ విజయం ఉంటుందని ఇప్పుడు నిర్ణయించబడింది. అందుకని సంజయుడంతా చెప్పి విని ధృతరాష్ట్రతో అంటున్నాడు అనమాట, నా శరీరం పులకరించిపోయింది కృష్ణుడు చెప్పిన విషయాలను బట్టి. ఇప్పుడు ఇంతవరకు అలాగా ఎక్కడ జరగలేదు, ఇంతకుముందు తర్వాత జరుగుతుందని గ్యారంటీ కూడా లేదు అని అలాగా చెప్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ 75 శ్లోకంలో ఏమంటున్నారంటే, అర్జునుడితో స్వయంగా మాట్లాడుతున్నట్టు యోగీశ్వరుడైన శ్రీకృష్ణు నుండి నేరుగా ఈ పరమరహస్యమైన సంభాషణను వ్యాసుదేవుని అనుగ్రహించే నేను విన్నాను. శ్రీకృష్ణుడు చెప్పాడు చూడండి, మొట్టమొదటి నేను సూర్యుడికి చెప్పాను భగవద్గీత, తర్వాత పరంపరగా వస్తూ వస్తూ ఇప్పుడు అదృశ్యమైపోతున్న పరిస్థితి వచ్చింది కాబట్టి నేను నీకు చెప్తున్నాను అని అర్జునుడికి చెప్పాడు కదా. అదే కాకుండా అర్జునుడితో పాటు సంజయుడు కూడా విన్నాడు. నేను అదృష్టం కొద్దీ నేను నేరుగా అంటే ఇప్పుడు మనం ఇది పుస్తకం చదువుకున్నది ఎలా ఉందంటే, భగవద్గీత చెప్పింది వ్యాసుడు రాసి దాన్ని మళ్ళీ మనకి పరంపరలో ఇక్కడ దాకా వచ్చిందని మనం పుస్తకం చూసి చదువుకుంటున్నాం కదా. అలా కాకుండా అర్జునుడు ఎట్లా అయితే డైరెక్ట్ గా విన్నాడో సంజయుడు కూడా అదే విధంగా ఆయన నోటి ద్వారానే భగవద్గీత అంతా విన్నారు సంజయుడు కూడా. అందుకని నేను మీ అందరినీ కృష్ణుని అనుగ్రహం వల్ల నేను నేరుగా అదంతా అర్జునుడికి ఏదో చెప్పాడు అదంతా నేను కూడా విన్నాను అంటున్నారు. ఇక్కడ 76 శ్లోకంలో ఏమంటున్నారంటే, రాజా శ్రీకృష్ణార్జున ఈ అద్భుతమైన పవిత్రమైన సంవాదము నేను పదే పదే తలుచుకుంటూ ప్రతి క్షణము పులకరించి ఆనందిస్తున్నాను. అసలు అది మర్చిపోవడానికి అవ్వట్లేదు నాకు. ప్రతి క్షణం అదే గుర్తుకొస్తుంది. ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు. ఆయన ఎన్ని విభూతులు చేశారు, ఆయన ఎన్ని లీలలు చేశారు, ఆయన ఎంత మంచి అంటే ఆయన పొజిషన్ ఏంటి అనేది చెప్పారు. ఏ ఏ దాంట్లో ఉంటాను నేను చెప్పారు. ఒకటేమిటి ఆయన చెప్పినవన్నీ విన్నవన్నీ ఒకటి ఒకటి గుర్తుకొస్తుంటే నాకు అసలు నేను పదే పదే తలుచుకుని ఆనందం పొందుతున్నాను అని సంజయుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట ధృతరాష్ట్రతోటి. అయితే ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, భగవద్గీత అవగాహన ఎంత దివ్యమైనదంటే శ్రీకృష్ణ అర్జునుల చర్చాంశాలను తెలిసినవాడు ఎవరైనా ధర్మాత్ముడై అట్టి సంవాదమును ఇంకేనాడు మర్చిపోడు. ఇదే ఆధ్యాత్మిక జీవన దివ్యస్థితి. అది అందుకని ఆ భగవద్గీత అవగాహన చేసుకోవడం అనేది ఎంత గొప్పదంటే, ఒకసారి అది శ్రీకృష్ణార్జున యొక్క 2 చర్చల్ని మనం చర్చల్లో ఉన్న ఏ అంశం గురించి వాళ్ళు చర్చించారు అనే విషయం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించి తెలుసుకుంటే కనుకైతే ఇంకా అసలు వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంవాదాన్ని మర్చిపోయే అవకాశం ఉండదు అంటున్నారు ప్రభుపాదుల వారు. ఇదే ఆధ్యాత్మిక జీవన దివ్య స్థితి. అది అలా ఉండగలిగితేనే ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందరకెళ్ళినట్టు అదొక అనుభూతి, ఒక అపురూపమైన అనుభూతి అని చెప్తున్నారనమాట. ఇంకొక రకంగా చెప్పాలంటే గీతను సరి అయిన మూలము నుండి అంటే నేరుగా శ్రీకృష్ణు నుండి వినేవాడు పూర్ణ కృష్ణ భక్తి భావనను పొందుతారు. ఎంత అదృష్టం ఉంటే మనం ఇది ఇప్పటికే మనము ప్రభుపాదుల వారు భగవద్గీతను ఎలా రాశారు, కృష్ణుడు ఎలా చెప్పాడో అలాగే యథాతథంగా మనకు అందించినప్పుడు ఇది చదువుకుంటుంటేనే మనం ఎంత అదృష్టమో, ఎంతో కొన్ని కోట్ల మందిలో కొన్ని లక్షల మంది మటుకే వినగలుగుతున్నారు అంటే అంత అదృష్టవంతులు అని చాలా మురిసిపోతున్నాం మనం. అటువంటిది శ్రీకృష్ణుని నోటి ద్వారానే డైరెక్ట్ గా విన్న వాళ్ళు ఇంకెంత ఆనందం పొందుతారు. అది పూర్ణ కృష్ణ భక్తి భావన పూర్ణంగా పొందుతాడు. ఎందుకంటే మనకి ఇప్పుడు అది చెప్పినప్పుడు విన్నాక మనకి దీన్ని దాన్ని మళ్ళీ వివరించి చెప్పింది అవన్నీ విన్నాకే మనకి భక్తి కలుగుతోంది. కానీ కృష్ణుడి నోటి వెంపటే విన్న వాళ్ళకి అసలు వేరే ఇంకా ఆలోచన ఏమి ఉండదు కదా. అబ్బా ఇంత గొప్ప అతను, ఇంత మంచివాడా, ఇంత ఈయన శరణలోకి మనం ఎందుకు వెళ్ళకూడదు అని ఇమీడియట్గా ఇంకా వేరే ఆలోచన లేకుండా ఆయన శరణలోకి వెళ్ళిపోవడానికి, శరణాగతి పొందడానికి అవకాశం ఉంటుంది కదా. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. శ్రీకృష్ణుడిని నేరుగా వినేవాళ్ళు పూర్ణ కృష్ణ భక్తి భావన పొందుతారు. కృష్ణ భక్తి భావన యొక్క ఫలం ఏమిటంటే
మనిషి అధికాధికంగా జ్ఞానవంతుడవుతాడు. మనకు కావాల్సిన ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాల్సిన జ్ఞానాన్ని పొందగలుగుతాడు. ఏదో కొంత సమయం కాకుండా ప్రతి క్షణము పులకరింతలతో జీవితాన్ని అనుభవిస్తాడు. అంటే మనం టైం ఉన్నప్పుడు కృష్ణ మననం చేద్దాం అనడం కాకుండా ఒకసారి భగవద్గీత అంతా అర్థమైందనుకోండి, ఇంక దానికి ఒక టైం అంటూ ఉండదు. ఎప్పుడు సతతం ఆ భగవంతుని యొక్క స్మరణే జరుగుతూ ఉంటే దానివల్ల పొందే ఆనందం అది మనం అంటే అది అది అనుభవైక వేద్యం అంటారు చూడండి. అలాగా మనకి అది అనుభవం అయితేనే తెలుస్తుంది తప్ప వేరే వాళ్ళు అనుభవించి మనకు చెప్తే అది అర్థం కాదనమాట. ఇక 77 శ్లోకంలో అసలు శ్లోకం 70 ఉంది కానీ 77 శ్లోకంలో ఉన్నాను ఇప్పుడు. ఓ రాజా, శ్రీకృష్ణ భగవానుని అత్యద్భుతమైన రూపమును స్మరించిన కొలది నేను అధికాధికముగా విస్మృతుడనై పదే పదే ఆనందిస్తున్నాను. ఎందుకు ముందు చెప్తున్నానంటే నేను మన శ్లోకం ఉన్న శ్లోకం కాకుండా ఈ శ్లోకంలో భగవానుడే భగవంతుడని చెప్పారు. కానీ మనం ఈ శ్లోకం తీసుకుంటున్నప్పుడు అప్పటి వరకు ఏం జరిగింది అని కొంచెం టూకీగా తెలిస్తే కనుకైతే మనం ఈ శ్లోకాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలము అనే ఉద్దేశంలో చెప్తున్నాను ఇది. అందుకని ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే కృష్ణ భగవానుని అత్యద్భుతమైన రూపమును స్మరించిన కొలది నేను అధికాధికముగా విస్మృతుడనై పదే పదే ఆనందిస్తున్నాను. ఆయన రూపం నాకు కనిపిస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇందులో శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే వ్యాసుని అనుగ్రహం చే సంజయుడు కూడా అర్జునునికి ప్రదర్శించబడిన శ్రీకృష్ణుని విశ్వరూపమును చూడగలిగినట్లు గోచరిస్తోంది. అంతే కదా, అన్నీ వినిపించి అక్కడి నుంచి ఇక్కడ దాకా మాట వినిపించినప్పుడు ఆ రూపం కనిపిస్తుంది కదా. అయినా శ్రీకృష్ణుడు అటువంటి రూపం ఏనాడు ప్రదర్శించలేదని చెప్పబడింది. అది కేవలము అర్జునుడికే ప్రదర్శించబడింది. అయినా దానిని అర్జునుడికి చూపించినప్పుడు కొందరు మహాభక్తులు కూడా విశ్వరూపాన్ని చూశారు. వ్యాసుడు వారిలో ఒకరు. ఆయన భక్తులలో ఒకరు. శ్రీకృష్ణుని శక్తిపూర్ణ అవతారముగా పరిగణించబడతారు. వ్యాసుడు శ్రీకృష్ణుని యొక్క శక్తిపూర్ణ అవతారముగా చెప్తారట. ఆ వ్యాసుడు దీనిని తన శిష్యుడైన సంజయునికి వెల్లడి చేశాడు. ఇక సంజయుడు అర్జునునికి ప్రదర్శించబడిన శ్రీకృష్ణుని అద్భుతమైన రూపమును స్మరిస్తూ పదే పదే ఆనందించాడు. ఆ విశ్వరూపం చూపించేసిన తర్వాత నాకు ఈ విశ్వరూపాన్ని చూడలేను, మామూలుగా ద్విభుజ రూపాన్ని చూపించమని అంటారు కదా, అప్పుడు ఆయన చతుర్భుజం చూపించి తర్వాత ద్విభుజం చూపిస్తారు. అవన్నీ ఈయన కూడా చూశారు కదా సంజయుడు కూడాను. అంత మనం ఇలా ఊహించుకుంటూనే అమ్మో ఎంత బాగుందో అనిపిస్తున్నప్పుడు ఆయన దివ్య చక్షువుల ద్వారా అంటే ఇప్పుడు మాంస చక్షువులతో చూసామనుకోండి, అది భౌతికమైన ఇంద్రియ భోగాలకి సంబంధించింది అయిపోతుంది. కానీ ఆయన చూసిందే అసలు ఆధ్యాత్మిక చక్షువులతోటి. అలాంటి చక్షువులతో చూసినప్పుడు ఆయన పొందే ఆనందం అది అది వాళ్ళే చెప్పగలగాలి. వాళ్ళు కూడా చెప్పలేరు యాక్చువల్‌గా చెప్పాలని. ఎందుకంటే ఆ అనుభూతికి ఒక భాష అనేది ఉండదు. మనం మామూలుగా గ్రంథాల్లో రాసేది మనం నేర్చుకునేది ఏంటంటే అది మా భాషలో ఉన్న భావం. అది భాషనికి అందని భాషాతీతంగా ఉండే భావాలు కొన్ని మనకు ఒక్కొక్కసారి కలుగుతూ ఉంటాయి. అప్పుడు అంటూ ఉంటాను చూడండి బాబు, ఏమిటో నాకు చెప్పలేకపోతున్నాను కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందం ఉంది. ఆ ఆనందానికి పరిధులెక్కడ అనేది మనం వర్ణించలేకపోతున్నాం అనమాట. అది ఒక అవ్యక్త ఆనందం అంటారు. అలాంటి ఆనందాన్ని సంజయుడు ఈ కృష్ణార్జున సంవాదం విన్నందు ద్వారా అక్కడ రూపం చూసిన ద్వారా పొందుతున్నాడు. అందుకని ఏం చెప్తున్నాడంటే ఎక్కడ కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుస్సు ధరించి అర్జునుడు ఉంటాడో అక్కడ నిశ్చయంగా ఐశ్వర్యము, విజయము, అసాధారణ శక్తి, నీతి అన్నీ ఉంటాయని నా అభిప్రాయం. ఎందుకంటే అతను ఒక కంక్లూజన్కి వచ్చేసాడు అనమాట. ఇంకా యుద్ధం ప్రారంభం లేదు. యుద్ధం ఏం జరుగుతోంది కురుక్షేత్రంలో అని అడిగిన ధృతరాష్ట్ర ప్రశ్నకి అక్కడ జరుగుతున్న విషయాలన్నీ చెప్తున్నాడు కదా. ఇంకప్పుడు అన్ని చెప్పడం అయిపోయింది. ఇంకా దాని కృష్ణుడు చెప్పిన దానికి అర్జునుడు కన్విన్స్ అయిపోయాడు. యుద్ధం చేయడం తప్పదు అనుకున్నప్పుడు నేను నువ్వేం చెప్తే అది చేస్తానంటాడు కదా. అర్జునుడికి అన్ని చెప్పాక కూడా కృష్ణుడు ఇవన్నీ చెప్పాను కాబట్టి నువ్వు అర్థం చేసుకుని యుద్ధం చేయి అనరు. నేను చెప్పవలసిందంతా నీకు చెప్పాను. ఇప్పుడు నువ్వెంతా విన్నావు. ఇప్పుడు నీకు అర్థం ఏమిటో నువ్వు నిర్ణయించుకో అంతే చెప్తారు తప్ప నాకు నోరు నెప్పటిలాగా ఇన్ని విషయాలు చెప్పాను నేను, నువ్వు ఇప్పుడు యుద్ధం చేస్తానా చేయనేమో అంటే కాదు, చేయాల్సిందే అనే ఖచ్చితంగా చెప్పలేదు. నేను చెప్పిన విషయాలు నువ్వు అర్థం చేసుకుని నువ్వేం చేయగలవా, ఏం చేస్తే మంచిది అనుకుంటున్నావో, నీకేం అర్థమైందో నేను చెప్పిన దానివల్ల దాన్ని బట్టి నీ నిర్ణయం నువ్వు తీసుకో. నువ్వు అడిగిన ప్రశ్నకు నేను చెప్పాల్సిందంతా చెప్పాను. అదే చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు దేవాదేవుడు. అందుకే మనకి కూడా పెద్దల దగ్గరికి ఎవరి దగ్గరికైనా సలహా వెళ్ళినప్పుడు, లేకపోతే మనం ఏమన్నా సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు పెద్దలు సలహా చెప్పేటప్పుడు అలాగే చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఈ సిచ్యువేషన్లో ఎలా ఉన్నావు కాబట్టి ఇది చేస్తే మంచిదిరా, అంతవరకే. మనం ఎవరికైనా సలహా చెప్పాలంటే అలాగే చెప్పాలి. ఇప్పుడు మీరు ఈ విధంగా భయపడుతున్నారు, ఈ విధంగా కష్టపడుతున్నారు కాబట్టి బహుశా ఇలా చేస్తే మీకు బాగుంటుందేమో అంతే. అది చెప్పిన తర్వాత మొన్నాడు మళ్ళీ ఇంకా సరగంటలో ఫోన్ చేసి నేను నీకు చెప్పాను కదా, అది చేసావా, అలాగే చేసావా, లేకపోతే మళ్ళీ మొన్నాడు వాళ్ళ పాపం వాళ్ళు ఎందుకు సలహా అడిగేమరా
అనిపించేలాగా మనం సతాయించకూడదు. మనం ఎంతవరకు మన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఉన్న సిచ్యువేషన్‌లో మనల్ని అడిగారు కాబట్టి మనం అడిగితేనే, అడగకుండా కాదు. వాళ్ళ పక్కన ఉన్నాం కదా! నువ్వు ఇలా చేస్తున్నావేంటి మనం చెప్పేయకూడదు. వాళ్ళ అవసరం మన అవసరం ఉంది అనుకుని మనల్ని అడిగినప్పుడు, వాళ్ళు అడిగినప్పుడు మనకు తోచిన సలహా ఇచ్చి, అది మళ్ళీ పాటిస్తున్నారా లేదా అని పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళు అడిగారు, మనం చెప్పాం, మన పని అయిపోయింది అంతే. అది మళ్ళీ ఆ గంటకి వాళ్ళని అడిగి "ఏరా ఏం చేసావురా? ఏరా ఏం చేసావురా?" కాదు. అలా అంటే అది మనకి అది మనం సలహా ఇచ్చినట్టు అవ్వదనమాట. సలహా ఇచ్చాక వాళ్ళ సిట్యుయేషన్ బట్టి, వాడున్న పరిస్థితిని బట్టి మనం చెప్పింది ఎంతవరకు దానికి అన్వయిస్తుంది అనే విషయం వాళ్ళు ఆలోచించుకుంటారనమాట. అలాగా ఇక్కడ అందుకని ఇతను ఏమైందంటే సంజయుడు అవన్నీ అక్కడ జరిగిన విషయాలన్నీ చూసాక ఇతను ఒక నిర్ణయానికి వచ్చేసాడనమాట. ఇప్పుడు ధర్మం క్షేత్రంలో, కురుక్షేత్రంలో జరుగుతున్న యుద్ధం. కృష్ణుడు, అర్జునుడు ఎక్కడున్నారో అక్కడ విజయం తప్పకుండా జరుగుతుంది. అంటే నువ్వు నీ కొడుకులు గెలుస్తారనే విషయాన్ని నువ్వు మర్చిపోవచ్చు అని సంజయుడు ధృతరాష్ట్రుడు అని చెప్తున్నట్టు అనమాట. శ్రీల ప్రభుపాద వారు ఏమన్నారో చూద్దాము. ఇది 2, 3 పేజీలు ఉంది. కొంచెం చూద్దాం. ధృతరాష్ట్రుని విచారణతో భగవద్గీత ప్రారంభమైంది. ఫస్ట్ శ్లోకం అదే కదా. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన మహాయోధుల సహాయంతో తన పుత్రులకు విజయం కలుగుతుందని అతడు ఆశతో ఉన్నాడు. ధృతరాష్ట్ర అలాగే ఉన్నాడు. ఇంకా చిన్నది ఏంటంటే యుద్ధం మొదలు పెట్టేశారా, లేకపోతే ఇప్పుడు కూడా యుద్ధం మానేసి ధర్మరాజు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారా, ఆ సంశయం కూడా ఉంది అతనికి ఆ ప్రశ్న వేసినప్పుడు అనమాట. ఇప్పుడు అందులో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కదా, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, వీళ్ళందరూ కౌరవుల తరపునే ఉన్నారు. కౌరవుల తరపునే యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. అందుకని వాళ్ళంత పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నా పుత్రులకే విజయం ఉంటుందని అతను ఆశగా ఉన్నాడనమాట. విజయం తన పక్షానే ఉంటుందని అతను ఆశించాడు. కానీ యుద్ధరంగ సన్నివేశాన్ని వర్ణించిన తర్వాత సంజయుడు రాజుతో పలుకుతూ, నీవు విజయం గురించి ఆలోచిస్తున్నావు, కానీ నా అభిప్రాయం ప్రకారం ఎక్కడైతే శ్రీకృష్ణార్జునులు ఉన్నారో అక్కడే పరమ సౌభాగ్యం ఉంటుంది అని అన్నాడు. అంటే నీ పిల్లలు కృష్ణ నీ పిల్లలు గెలుస్తారు అనే ఉద్దేశం నీ మనసులో తీసేయడం మంచిది అని అన్యాపదేశంగా చెప్పాడనమాట. కానీ నా అభిప్రాయం ప్రకారం అయితే కృష్ణార్జునులు ఎక్కడున్నారో అక్కడే ఉంటుంది అని. ధృతరాష్ట్రుడు తన పక్షాన విజయాన్ని ఆశించలేడని అతడు నేరుగా ధృవపరిచాడు. శ్రీకృష్ణుడు ఉన్న కారణంగా విజయం అర్జునుని వైపే నిశ్చయంగా కలుగుతుంది. అర్జునుని రథసారథి కొలువును స్వీకరించడం శ్రీకృష్ణుని వేరొక విభూతి ప్రదర్శన. శ్రీకృష్ణుడు సకల విభూతి పూర్ణుడు. వైరాగ్యము వాటిలో ఒకటి. శ్రీకృష్ణుడు వైరాగ్యాన్ని కూడా ప్రభువు కనుక అట్టి వైరాగ్యం ప్రదర్శించిన సందర్భాలు వైరాగ్యానికే ప్రభువు కాబట్టి, వైరాగ్యమే కాదు వైరాగ్యానికే ప్రభువు కాబట్టి ఇలాంటి వైరాగ్యాన్ని ప్రదర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి అని అంటున్నారు అనమాట. ఇక్కడ కృష్ణుడు వైరాగ్యం ఏం కనిపిస్తోందంటే ఇందులో ఆయన మహానుభావుడు, రాజాధిరాజు, దేవాదిదేవుడు ఇన్ని అయ్యుండి కూడా అర్జునుడి కాళ్ళ దగ్గర ఒక సారథిగా కూర్చున్నారు కదా. అంటే నాకు మానవమానాలు లేవు, సుఖ సంతోషాలు లేవు, దుఃఖాలు లేవు, ఏమీ లేవు, నేను నిర్మలంగా నిశ్చలంగా ఉన్నాను, నువ్వే చెప్తే చేస్తాను అని మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. మనం సారథిని యుద్ధం చేసేవాళ్ళు అటు తిప్పు ఇటు తిప్పు అంటే పిరుదుల మీద ఎడం వెంపుకి వెళ్ళాలంటే ఎడం కాలుతోటి, కుడి వెంపుకి వెళ్ళాలంటే కుడి కాలుతోటి అన్నీ చెప్తారు. ఎందుకంటే రెండు చేతుల్లోనూ ధనుస్సు బాణాలు ఉంటాయి. కళ్ళు ఎక్కడైతే లక్ష్యం ఉంటుందో అక్కడికి కేంద్రీకృతం అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడే పద్ధతి టైంలో ఉండరు. మాట్లాడుతూ కూర్చుంటే వేరే వాడు వచ్చి మన మీద వేసేస్తాడు. అందుకని అంత కిందకి అంత ఉన్నతమైన మహానుభావుడు, దేవాదేవుడు, మొత్తం సకల లోకాలకి విభూతులు చెప్పారు చూడండి. ఎన్నిటిలో ఉన్నాను నేను, ఏ విషయమైనా కూడా ఒక విషయం ఉంటే అందులో అత్యున్నతమైనది ఏదో అది నేను అని చెప్తారు కదా. అలాంటి ఆయన ఇక్కడ కూర్చోవడం అనేది ఆయన వైరాగ్యాన్ని ప్రదర్శించడమే అని ప్రభుపాదుల వారు అంటున్నారు. నిజానికి యుద్ధం దుర్యోధనికి యుధిష్ఠునికి మధ్య జరిగింది. అర్జునుడు తన అన్నగారైన యుధిష్ఠురుని పక్షాన పోరాడుతున్నాడు. శ్రీకృష్ణార్జునుడు యుధిష్ఠురుని పక్షాన ఉన్నారు కనుక అతనికి విజయం తథ్యం. ఎవరు ప్రపంచాన్ని పరిపాలించాలో నిర్ణయించడానికే యుద్ధం ఏర్పాటైంది. అధికారం యుధిష్ఠురునికే చెందుతుందని సంజయుడు భవిష్యత్తు చెప్పాడు. ఇప్పుడు పాండవులక కౌరవులక అంటే పాండవులు అందరూ 5గురు కాదు. పాండవుల్లో అర్జునుడు పెద్దవాడు ఎవరు ఉన్నారో అతను దీని రాజ్యాన్ని పరిపాలిస్తాడు, ధర్మరాజు. అందుకని యుధిష్ఠిరుడు అన్న ధర్మరాజు అన్న ఒకళ్ళే. అయితే దానికి వీళ్ళిద్దరూ ఆయనకి సాయం చేస్తున్నారు, అర్జునుడు కృష్ణుడును. అందుకని ఇక్కడ సంజయుడు అంతా విన్నాక వీళ్ళిద్దరూ ఎక్కడున్నారో అక్కడే విజయం వస్తుంది అన్నారు కాబట్టి యుధిష్ఠిరుడికి రాజ్యం రావడం ఖచ్చితం అనే అభిప్రాయానికి సంజయుడు వచ్చాడనమాట. ఎందుకంటే అతడు ధర్మాత్ముడు, పుణ్యాత్ముడే కాక ఖచ్చితమైన నీతిమంతుడు. ధర్మరాజు ఎటువంటి వాడు చెప్తున్నాడు అనమాట. అతడు జీవితంలో ఒక్క అసత్యమైనా పలకలేదు, అసలు ఎప్పుడూ అబద్ధం ఆడలేదు ఎట్టి పరిస్థితిలోనూ కూడా. అందుకని అంతటి మంచివాడికే ధర్మాత్ముడికే రాజ్యం దక్కుతుంది, అతనే రాజ్యం పాలిస్తాడు అన్న విషయం చెప్తున్నాడు అనమాట. ఇంకా భగవద్గీత పరమనీతి ఉపదేశము.
ఆ పరమనీతి ఉపదేశము 9వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో మన్మనాభవ మద్భక్త అని చెప్పబడింది. మనిషి తప్పక కృష్ణుడు భక్తుడు కావాలి. ఇక సర్వధర్మ సారము శ్రీకృష్ణునికి శరణాగతులం కావడమే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భగవద్గీత ఉపదేశాలు పరమధర్మాన్ని పరమనీతిని కూడి ఉంటాయి. ఇతరమైన అన్ని పద్ధతులు పునీతము చేసేవే. ఈ పద్ధతికి దారి తీసేవి అయినప్పటికీ గీతలోని చివరి ఉపదేశము సకల నీతులలో ధర్మాలలో చివరి మాట అవుతుంది. అదే కృష్ణ శరణాగతి. మనకి మిగతా ధర్మాలు, మిగతా వేదాలు అవన్నీ కూడా ఈ విషయాలు ఎన్నో విషయాలు చెప్పినా కూడా మొత్తానికి తీసుకొచ్చేది ఇక్కడికే తీసుకొస్తుంది అనమాట. అందుకనే భగవద్గీత మొత్తం ఉపనిషత్ సారాంశం అంటారు కదా. అందుకని అవన్నీ చేసినా కూడా ఇక్కడికే రావాలి. కాబట్టి ఇదే ఆ ఇప్పుడు ఈ గీతలో చివరి ఉపదేశం ఏంటంటే సకల నీతులలో ధర్మాలలో ఈ కృష్ణ శరణాగతి అనే మాటే లాస్ట్కి ఉంటుంది అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకేమి ఉండదు. అంటే అదే మనం చేయాల్సిన పని. ఇంకేమన్నా చెప్తావండి, ఇంకేం చెప్పడానికి ఉండదు. శ్రీకృష్ణ శరణాగతి అంటే శరణాగతి అంతే అనమాట. జ్ఞానము ద్వారా, ధ్యానము ద్వారా ఆత్మను అనుభూతం చేసుకోవడం ఒక పద్ధతి అయినా శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతి అనేది మహోన్నతమైన పూర్ణత్వమని భగవద్గీత నుండి మనం తెలుసుకోవచ్చు. అదే భగవద్గీత ఉపదేశాల సారాంశము. ఇన్ని శ్లోకాలు 700 శ్లోకాలు చెప్పారు. 700 శ్లోకం అనమాట, లాస్ట్ శ్లోకం ఇది. దీని అంతటి సారాంశం ఏంటంటే ఆయన్ని సంపూర్ణ శరణాగతి చేయడమే మనకి ఇదే భగవద్గీత 700 శ్లోకాల యొక్క సారాంశం అని చెప్తున్నారు అనమాట. పూర్ణ కృష్ణ భక్తిలో, కృష్ణ భక్తి భావనలో భక్తితో శ్రీకృష్ణుడికి శరణదొచ్చడము రహస్యతమమైన ఉపదేశము. అదే 18వ అధ్యాయం యొక్క సారము. ఈ 18వ అధ్యాయం యొక్క మొత్తం సారం ఏంటంటే ఆయన్ని శ్రీకృష్ణుని శరణ వేయడమే రహస్యతమైన ఉపదేశం అంటున్నారు. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు, నన్నే శరణ పొందితే నేను మిమ్మల్ని మీకు కావాల్సినవన్నీ చూస్తాను, మీకు కావాల్సినవన్నీ చేస్తానన్నమాట. అది అది మనకి తెలుసుకోగలగాలి రహస్యం. అంటే సింపుల్గా కాకుండా అంటే అది ఒక్కళ్ళకే అర్జునుడికి చెప్పినప్పుడే చెప్పారు కదా. అది ఓపెన్ గా చెప్పినట్టు కాకుండా అందుకని రహస్యమైన అంటున్నారని నా ఉద్దేశం. ఇది రహస్యమైన ఉపదేశం అని చెప్పారు ఇక్కడ. అదే 18వ అధ్యాయం యొక్క సారం. మొత్తం ఈ అధ్యాయం యొక్క సారం ఏంటంటే అదే కృష్ణుని శరణాగతి పొందడమే అదే సారం అని చెప్తున్నారనమాట. భగవద్గీతకి మరొక లక్షణం ఏంటంటే అసలైన సత్యం శ్రీకృష్ణ భగవానుడే. పరతత్వము 3 రూపాలలో అంటే నిరాకార బ్రహ్మము, హృదయస్థ పరమాత్ముడు, తుదకు శ్రీకృష్ణుడు భగవానుడిగా అనుభూతమవుతుంది. పరతత్వపు పూర్వజ్ఞానం అంటే శ్రీకృష్ణుని పరిపూర్ణ జ్ఞానం అని అర్థము. ఇవన్నీ మనము ఇది వరకు 108 శ్లోకాలు చెప్పుకున్నప్పుడు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం అనమాట. లాస్ట్ లో ఇది ఒక చిన్న భగవద్గీతలో ఏ విషయాలు చెప్తారు అని 5 విషయాలు చెప్తారు కదా. ఆ విషయాలు ఆ శ్రీకృష్ణుని అంతరంగ శక్తిలో ఎప్పుడూ నెలకొని ఉంటాడు. అతని నుండి ప్రకటమైన జీవులు 2 తరగతులుగా అంటే నిత్యబద్ధులు, నిత్య ముక్తులుగా విభజించబడతారు అని చెప్తున్నారనమాట. అటువంటి జీవులు అనంతంగా ఉంటారు, కానీ వారు శ్రీకృష్ణుని మూలాంశాలుగా పరిగణించబడతారు. ఇందులో భగవద్గీతలో 5 ప్రధాన విషయాలు చర్చించబడ్డాయి. అదే భగవంతుడు, ప్రకృతి, జీవులు, నిత్యమైన కాలము, నానా రకాలైన కర్మలు అంతా దేవదేవుడి పైన ఆధారపడి ఉంటాయి అంటారు. ఇందులో ఇది చెప్పాలంటే మనం ముందర ఇదివరకు కూడా చెప్పుకున్నాము. ఇంగ్లీష్లో దాన్ని J3K2 అని చెప్తారనమాట. అంటే 3 జేలు 2 కేలు. 3 జేలు ఏంటంటే జే అంటే జగదీష్ అంటే ఈశ్వరుడు ఫస్ట్ది. 2 J2 అంటే కనుకైతే జగత్ ప్రపంచం. ఇంకా J2 అంటే జీవ ఆత్మ. J3 అంటే జగత్ ప్రపంచం. 3 జేలు అయిపోయాయి కదా. అంటే ఈశ్వరుడు, ఆత్మ, ప్రపంచం 3 అయ్యాయి J3లు. ఇంకా K2 అంటే 1 కాలము, 2 కర్మ. 5 విషయాలు సంపూర్ణంగా భగవద్గీతలో చర్చిస్తారు అని దీంట్లో చెప్తున్నారనమాట. జీవుడు తన మూల స్థితిలో విశుద్ధాత్మ. అతడు పరమాత్మ యొక్క పరమాణు కణం వంటివాడు. చాలా చిన్న కణం వంటివాడు అనమాట శ్రీకృష్ణుడిలో. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుని సూర్యునితోనూ, జీవులను సూర్యకాంతితోనూ పోల్చవచ్చు. శ్రీకృష్ణుడు సూర్యుడైతే దాని కాంతి కిరణం ఎంత చిన్నగా పైనుంచి దాకా వచ్చేసరికి ఎంత సన్నగా ఎంత చిన్నగా ఉంటుందో, ఆయన దగ్గర నుంచి వచ్చే కాంతే మనం అనమాట. అంటే మనకి ఇండివిజువాలిటీ ఏమీ లేదు. ఆయన నుంచి వచ్చే కాంతే మనము. ఆయన శ్రీకృష్ణుడు సూర్యుడైతే సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు జీవులు. జీవుడు భగవంతుని 2 శక్తుల మధ్య నెలకొని ఉంటాడు. అతడు దేవదేవుని ఉన్నత శక్తికి చెందినవాడు కనుక కించిత్ స్వాతంత్రమును కలిగి ఉంటాడు. ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవడం ద్వారా అతడు శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశములోకి వస్తాడు.
మనం ఇదివరకు చెప్పుకున్నాం దీని గురించి. మనకి చిన్న స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛను మనం భగవంతుని వైపుకెళ్ళాలా? లేకపోతే భౌతిక విషయాల వైపు వెళ్ళాలా అనే స్వేచ్ఛ మనకుంటుంది. మనం ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని భగవంతుడిని వదిలేసి మనం భూలోకానికొచ్చేసాము. భౌతిక ప్రపంచంలోకొచ్చేసాము. వచ్చేసినా కూడా భగవంతుడు మళ్ళీ మనల్ని అతని గోలోకానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనకెన్నో విషయాలు చెప్పి మళ్ళీ మా దగ్గరికి రండి అని ఎన్నో విషయాలు చెప్తున్నాడు. అందుకని మనము మనకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకుంటే కనుకైతే మళ్ళీ మనకి శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశంలోకి వెళ్ళిపోతాము. అంటే మళ్ళీ మనం గోలోకంలోకి వెళ్ళిపోతాము. ఆ విధంగా అతడు ఆనందప్రదాయక శక్తిలో తన సహజ స్థితిని పొందుతాడు. మళ్ళీ భగవంతుని యొక్క అండదండలతోటి మళ్ళీ గోలోకానికి వెళ్ళి ఆయన పక్కనే మనం ఉండగలిగే స్థితి మనకి మన స్వేచ్ఛను సద్వినియోగం చేసిన ద్వారా పొందగలుగుతాము అని ఇది చెప్తున్నారు. మొత్తానికి ఇది భగవద్గీత 700 శ్లోకాల్లో ఆఖరి శ్లోకం అనమాట. 18వ అధ్యాయంలో 78వ శ్లోకం. దీంతోటి భగవద్గీత పూర్తవుతుంది. అందులో మీరు ఎలా అయినా సరే మీరు కృష్ణుని యొక్క శరణాగతి తీసుకుంటే కనుకైతే అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆయన చెప్పినవన్నీ ఆకళింపు చేసుకోండి, శరణాగతి చేయండి, భక్తి చేయండి అని మనకి శ్రీల ప్రభుపాదుల వారు నొక్కి నొక్కి చెప్తున్నారనమాట. అందుకే ఆయన చెప్పేది ఆ శ్రీకృష్ణుడు ఏ భావంతో చెప్పారో ఆ భావంతో నేను చెప్తున్నాను, ప్రతిసారి చెప్తున్నారు. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీత యథాతథం అనే పేరు కూడా దానికి అందువల్లే వచ్చిందనమాట. ఇంతవరకు మనము 18వ అధ్యాయంలో 78వ శ్లోకం గురించి చర్చించుకున్నాము. ఏకాదశి గురించి ఇవాళ నిర్జల ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి గురించి తెలుసుకున్నాము. ఇందులో నేను ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏదైనా ఒక పాయింట్ అయినా మంచి పాయింట్ ఉండి మీకు అర్థమైంది, బాగానే చెప్తాను అనుకుంటే కనుకైతే ఇదంతా శిక్షా గురువుల యొక్క దయాదాక్షిణ్యాలు, ప్రాకటాక్షణాలు, కృష్ణుడి యొక్క కరుణ కరుణ దాంట్లో ఒకవేళ ఏదైనా పొరపాటు నేను సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే అది నా జ్ఞానం వల్ల జరిగిందే కానీ ప్రభుజీల వారి దగ్గర విన్నది కాదనమాట. ప్రభువులు చెప్పింది నేను ఆకలింపు చేసుకుని మళ్ళీ మీకు రీప్రొడ్యూస్ చేయడంలో తప్పు జరిగి ఉండొచ్చు. దానికి క్షమించమని వేడుకుంటూ మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మళ్ళీ వద్దాము. ఎప్పుడు చెప్తున్నట్లుగా ఇప్పటివరకు నేను చెప్పిందంతా శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి మనస్ఫూర్తిగా అంకితం చేసుకుంటూ హరే కృష్ణ మంత్రం చెప్పుకుందాము. శ్రీ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ. ఇవాళ ఏకాదశి కాబట్టి ఒక మాల పూర్తిగా చేసుకుందామా? శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే,
हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम कृष्ण कृष्ण हरे राम हरे हरे, कृष्ण कृष्ण हरे राम हरे हरे, हरे कृष्ण राम कृष्ण कृष्ण हरे राम कृष्ण हरे हरे, हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे हरे, 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 कृष्ण हरे राम कृष्ण हरे राम हरे हरे, 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 कृष्ण हरे हरे, कृष्ण राम 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 हरे हरे, कृष्ण हरे हरे, कृष्ण राम हरे हरे, कृष्ण हरे राम हरे हरे, कृष्ण हरे हरे, कृष्ण राम हरे हरे, कृष्ण राम हरे हरे, कृष्ण राम हरे हरे, कृष्ण राम हरे हरे, कृष्ण हरे राम हरे कृष्ण राम हरे हरे, कृष्ण हरे 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 राम कृष्ण हरे राम हरे हरे, कृष्ण हरे राम हरे हरे, कृष्ण हरे राम कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे हरे कृष्ण हरे राम हरे हरे कृष्ण हरे राम हरे हरे, कृष्ण हरे राम हरे हरे, हरे राम हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे 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 कृष्ण हरे हरे, కృష్ణుడు పరీక్షిస్తున్నాడు. ఏ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ हरे कृष्ण हरे हरे राम हरे कृष्ण हरे हरे राम हरे हरे कृष्ण हरे हरे राम हरे कृष्ण हरे हरे राम हरे हरे कृष्ण हरे हरे राम हरे हरे कृष्ण हरे हरे राम हरे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ హరి బోల్ హరి హరి బోల్ కృష్ణుడు లాగించాడు మొత్తానికి. చాలాసేపు కంటిన్యూస్గా మాట్లాడాను కదా, తర్వాత మళ్ళీ మాట్లాడుతుంటే అది కొంచెం డిఫెక్ట్, నాకు ఎక్కువసేపు మాట్లాడితే అలా వస్తుంటుంది. సరే, మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఎప్పుడు ఎప్పుడు చెప్తున్నట్లుగానే తొందరలోనే మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ. అందరికీ పాండవ నిర్జల ఏకాదశి యొక్క శుభాకాంక్షలు. నిర్జల ఏకాదశి 10 సార్లు చెప్పి నేను మంచినీళ్ళు తాగుతున్నాను ఏంటంటున్నారా? నాకు 70 ఏళ్ళు, నేను నీళ్ళు తాగకుండా ఉండలేను.
అందుకని మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు చేయడమే కృష్ణుడి యొక్క ఆజ్ఞ. మనం ఎంత భక్తిగా చేసామో అని కృష్ణుడు చూస్తాడు కానీ ఎన్ని రూల్స్ పాటించామో అనే సంగతి ఆయన పట్టించుకోడు. మనం చేయలేకపోతున్నామనే బాధతో చేయలేకపోతున్నాం కానీ చేసే ఓపుకుంటే చేసుకుంటే అనుకుని ఆయనకి క్షమాపణలు కోరుకుంటూ నీళ్ళు తాగుతున్నాను. నీళ్ళు తాగకుండా కష్టం. అందుకని నిర్జల అని చెప్పినా కూడా నేను నీళ్ళు తాగకుండా ఉండలేను కాబట్టి మిమ్మల్ని అందరినీ నిర్జల ఏకాదశి గురించి చెప్పి నేను తాగుతున్నాను అనే విషయం తప్పుగా అనుకోకుండా క్షమించమని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. హరే కృష్ణ.